నేను చెప్తున్నా, ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆనందంగా రా. ఆ ఆదివారం దైవ దర్శనం నీకు కలగకపోతే నన్ను అడుగు. దావీదుతో ఎవరో అన్నారట, యెహోవా మందిరమునకు వెళుదము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు, మరలా అప్పుడే ఆదివారం వచ్చిందా అని అనలేదట దావీదు గారు. 3 గంటల సేపు మందిరంలో కూర్చోవాలా, ఏం పానీలో 1 గంట సేపు లేటుకి వెళ్దాం అని అనలా. యెహోవా మందిరమునకు వెళుదము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని, అయ్యా ఈరోజు శనివారం వచ్చిందా, ఈరోజు ఆదివారం వచ్చిందా, సమాజంగా కూడుకొని దేవుని సన్నిధిలో ఆరాధించే దినం వచ్చిందని. ఆరాధన అంటే దావీదు ఆ మాట వినటంతో సంతోషంగా పరిగెత్తేవాడు. అలా పరిగెత్తాడు గనుకే దావీదుకు పూర్వం యెషయి కుటుంబానికి చరిత్ర లేదు. వినారు ఈ మాట? దావీదుకు పూర్వం యెషయి కుటుంబానికి చరిత్ర లేదు. అద్భుతం తెలుసా? ఈ చరిత్రహీనపు కుటుంబాన్ని చరిత్ర కలిగిన కుటుంబంగా దేవుడు మార్చాడు. ఎందుకు మార్చాడో చెప్పంటారా? దావీదు దేవుని మందిరం అనే నీతిని అనుసరించడానికి సంతోషంగా అనుసరించాడు. ఈయన ఒక కీర్తన రాస్తూ దేవుని సన్నిధి, చూడండి ఆ మాట, 100వ కీర్తన 2వ చరణం. నాతో కలిసి చెప్పండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలంట? టకమని చెప్పాలి, టకమని చెప్పాలి. అసలు నేనంట ఇక్కడ తమాషా మాట చూడండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే అంత ఉత్సాహగానంతో వస్తే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నాట్యం ఆడతాడు. నా తెలుగు మీకు అర్థం కాలేదా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత సంతోషించడం కాదురా బాబు, ఉత్సాహగానము చేయుచు, వినపల్ల పెద్దగా చెప్పాలి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అంటే ఆదివారం ఇంట్లో బయలుదేరేటప్పుడే ఉత్సాహగానం చేస్తా, ఈ ఆదివారం నా ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాను, పాటలు పాడతారు, చప్పట్లు కొడతాను, చేతులెత్తి ఆరాధిస్తా, నా ప్రభుని స్తుతిస్తా. ఇంట్లో ఉండేటప్పుడే నువ్వు ఉత్సాహంగా బయలుదేరితే మందిరంలో ఉసూరుమంట ఎట్లా ఉంటావు? లేడి పిల్లలాగా, కొవ్విన దూడలాగా గంతులు వేయటం ప్రారంభిస్తావు. కొంతమంది ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు ఏనుగులాగా నడుచుకుంటూ వస్తారు. ఏనుగులాగా అడుగులు అడిగేసి అడుగులు అడిగేసి అడుగులు అడిగేసి ఏనుగులాగా వస్తారుగా. ఎంత భారంగా కదులుతారో, ఎంత భారంగా కదులుతారో. ఆరాధన అయిపోయింది, పాస్టర్ గారు ఆమెనంటాం ఆలస్యం, 5% చర్చిలో ప్రజలు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు చర్చి వైపు చూస్తే ప్రార్థన ముగించిన తర్వాత, ప్రభు రాకడేమన్నా జరిగిందా ఏంట్రా, ఏమన్నా ఎత్తబడ్డారా ఏంటి, వీళ్ళు ఎత్తబడ్డారా ఏంటి, మనం ఏమన్నా ఎడవబడ్డామా లేని భయం వస్తుంది. ఇక ప్రార్థన అయిపోయిందా, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారో తెలుసా? జంకలాగా, లేడి పిల్లలాగా చెంగు చెంగుమని ఎగురుతూ వెళ్తూ ఉంటారు. యెరూషలేముగా పిలువబడుతున్న దేవుని మందిరానికి ప్రజలు వచ్చిన తర్వాత జార్జన్ ఎప్పుడు చెప్తారు ఈ మాట, యెరూషలేములో వినబడిన ఆనంద ధ్వని బహుదూరము వినబడిందట. ఎక్కడ దాకా వినపడిందట? నువ్వు పాడే పాట నీకే వినపడలేదంటే ఈ లైవ్లో చెప్పకూడదు.
ఎవడొస్తాడో వాడు దేవుని సన్నిధిలో ఉసూరుమంటా ఉండడు, ఉత్సాహగానం చేస్తా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. వారు అనుదినము తప్పక దేవాలయంలో కూడుకున్నారు. అందుకే ఆదిమ సంఘం ఖండాలు కదిలించే శక్తిగా మారిపోయింది. ఇక ప్రార్థన చేశారా? బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆదిమ సంఘం ప్రార్థన చేస్తే భూమి కంపించిందట. ఇది నా సొంత మాటలా, బైబిల్లో మాటలా? భూమి ఏమైపోయిందట? వాళ్ళు నిలవబడిన చోట కంపించినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? ప్రార్థించడం నీతి. ప్రార్థించడం అనే నీతిని వీళ్ళు భారంగా ఎంచలా, ప్రార్థించడం ఒక భాగ్యంగా ఎంచారు. ప్రార్థించడం అనేది నీతి అయితే ఆ నీతిని సంతోషంగా వెంబడించారు. అందుకని వాళ్ళు ప్రార్థించిన ప్రతిసారి దైవ దర్శనాన్ని పొందుకున్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొంచెం గట్టిగా, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. అంటే పౌలు గారు ప్రార్థన ఎట్ట చేసేవాడు? కొంచెం అంటే పౌలు గారికి ప్రార్థన అంటే ఎట్టుండేది? చెప్పాలి. ఒక మాట చెప్పమంటారా? చిన్నప్పుడు అది పాటో కవితో నాకు తెలియదు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముంది అని రాసి ఉంది కదా. ప్రార్థన ఆడతా చేయి, పాడతా చేయి, సంతోషంగా ప్రార్థన చేయి. 2 గంటల ప్రార్థన కూడా 20 నిమిషాల్లాగా పూర్తయిపోద్ది. ప్రార్థన ఒక ఆటలాగా ఉండాలి, ఒక పాటలాగా ఉండాలి. ఒక దైవికమైన కార్యం చేస్తున్నాను అన్న సంతోషంతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరిస్తే పౌలు గారు అంటాడు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. పౌలు ప్రార్థన ఎట్లా చేశాడట? ఇంకోసారి చెప్పండి. పౌలు ప్రార్థన ఎట్లా చేసేవాడట? ఇంకోసారి చెప్పాలి. పౌలు ప్రార్థన ఎలా చేసేవాడట? సంతోషంగా చేసేవాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 3వది, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇచ్చేటప్పుడు, దశంభాగం ఇచ్చేటప్పుడు, మరలా నెల వచ్చింది దశంభాగం ఇవ్వాలా, భారంగా అనుకోవద్దు. రాబడి వచ్చింది, వారిని ప్రేమించుచున్నాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఇచ్చేవారిని కాదు ప్రేమించేది, ఇచ్చేటప్పుడు నీ మనస్సు చూస్తాడు. దేవా నాకు ఇచ్చింది నీవిచ్చిందేగా,
నీవిచ్చిన దానిలో కొంత నీకు ఇస్తున్నానయ్యా. నా కష్టాధ్యతం ద్వారా నీ పరిచర్య జరిగితే నాకు అంతకు మించిన భాగ్యం ఏముందయ్యా. నా కష్టాధ్యతం ద్వారా యాజకులు పోషించబడితే నాకు అంతకు మించిన భాగ్యం ఏముందయ్యా. నా కష్టాధ్యతం ద్వారా సువార్త వ్యాపకం జరిగితే, పలానా చోట సువార్త కూటం పెడితే, మీ మందిరానికి ఒక మైక్ కొంటే, మీ మందిరానికి ఒక ఫుల్ ఫీట్ కొంటే, నీ మందిరానికి చెందిన ఒక వస్తువు కొంటే, అయ్యా నా కష్టాధ్యతం నీ సేవలో వాడబడటం ఇది భారం కాదు, భాగ్యం భాగ్యం భాగ్యం. నీతిని అనుసరించేవారిని ఆయన దర్శించడు. ఆ నీతిని అనుసరించేవాడు ఎలా అనుసరించాలట? పెద్దగా చెప్పాలా? ఎవరైతే సంతోషంగా అనుసరిస్తారో వాళ్లకు దైవ దర్శనం దొరికింది. అయితే ఒక మాట, వీళ్ళు దినదినము తప్పకుండా కూడుకుంటున్నారు, నిష్కపటమైన హృదయంతో బ్రతుకుతున్నారు. విన్నారు కదా? వాళ్ళ ప్రాణాలు దేవునికి ఇవ్వటానికి వెనుదీయలేదు. విన్నారు కదా? ప్రార్థనలో ఆనందంగా ప్రార్థన చేస్తున్నారు. ఎంత అద్భుతంగా భక్తి జీవితం చేసిన ఆ వ్యక్తులను మెచ్చుకున్నవాడు ఒక్కడు లేడు. విన్నారా? పౌలు గారు అంటారు, నన్ను పెంటగా ఎంచారు, నన్ను మురికిగా ఎంచారు. అనండి ఒకసారి, పెద్దగా చెప్పండి తల్లి. నన్ను పెంటగా ఎంచారు. ఎవరిని? దినదినం దేవుని మందిరంలో కూడుకునే వాళ్ళనా? నిష్కపటమైన హృదయంతో బ్రతికిన వాళ్ళనా? అరే రూపాయి దాచుకోకుండా ఎంత నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళనా? క్రీస్తును పోలిన జీవితం జీవించిన ఈ వ్యక్తులను పెంటతో ఎంచుకున్నారట. బిడ్డలారా వినండి, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు కొన్ని నిందలు నీకు వస్తాయి, కొన్ని అవమానాలు నీకు వస్తాయి, కొన్ని తిరస్కారాలు నీకు వస్తాయి. వచ్చిన నిందను బట్టి నువ్వు ఏడవకూడదు. బైబిల్లో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చూడండి, అందరూ చూడండి. 5వ అధ్యాయం బైబిల్ తెరిచి చూడండి, 4వ వచనం. మేబీ 14వ వచనం అనుకుంటా, సారీ. అపోస్తుల కార్యం నేను చదువుతాను చూడండి. ఐదవ అధ్యాయం 41వ వచనం. 5:41, సారీ, 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అది చూడండి అసలు ఆ మాట. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు. ఎక్కడి నుంచి సంతోషంగా బయలుదేరారు? మహాసభ. ఆ మహాసభలో సన్మానం జరిగిందా, అవమానం జరిగిందా? అది చెప్పాలి. ఎక్కడి నుంచి సంతోషంగా బయలుదేరారు? అవమానం పొందిన చోట నుంచి సంతోషంగా బయలుదేరారు. నా ప్రభు బిడ్డలారా, ఈ నిజదేవుని నమ్ముకున్నందుకు లోకం నిన్ను అవమానపరుస్తుంది, లోకం నిన్ను గేలి చేస్తుంది, ఎగతాళిగా మాట్లాడుతుంది. దాని ముఖం చూడు, నుదుట బొట్టు లేదు. భర్త ఉండగానే ఆ పచ్చి మాట చెప్తాను, లోకం వాడే మాట. భర్త ఉండగానే మొగుడిని చంపేసింది, చెవి మీద ఒక ఆభరణం లేదు. చూడు దాని ముఖం, మొన్నమోపి దాని ముఖం ఉన్నట్టుంది. ఎగతాళిగా మాట్లాడతారు. ఆ మాట విని మమ్మల్ని పల్లనోళ్ళు ఎట్లా అన్నారు, అట్లా అన్నారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు మాకు అవమానాలు ఎక్కువైపోయాయి, అంతకు మునిపే మా బతుకు బాగుంది అని అనుకో. అవమానపరచబడినప్పుడు అది భారంగా ఎంచకు, భాగ్యంగా ఎంచు, భాగ్యంగా ఎంచు. నా ప్రభు కొరకు అవమానపడే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా ప్రభు కొరకు నిందపడే భాగ్యం నాకు ఇచ్చాడు. నా ప్రభు కొరకు తిరస్కారాన్ని అనుభవించే భాగ్యం ఇచ్చాడని అవమానాలను కూడా సంఘం ఆనందంగా స్వీకరించేదై ఉండాలి.
పౌలా నువ్వు పెంటలాంటి వాడివి అన్నారు. పౌలా మాటని, ఎవడరా నన్ను పెంట అంది? నన్ను పెంట అన్నావంటే నువ్వు రెండంతల పెంట, నన్ను మురికి అన్నావంటే నువ్వు రెండంతల మురికి అని అన్నాడా. ఆ నిందలు వచ్చినప్పుడు ఆనందంగా గంతులేసాడట. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు అంటారు కదా, నీతి నిమిత్తం హింసించబడువారు అంటే నీతి కొరకు బ్రతికే వాడికి ఏమొస్తాయి? అరే పెద్దగా చెప్పాలా, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అన్నాడు. అంటే నీతిగా బ్రతికే వాళ్ళకి ఏమొస్తాయి? నీతిగా బ్రతికే వాళ్ళకి కొన్నిసార్లు హింసలు వస్తాయి. తాగుబోతోడికి హింస రాదు, బజారు కార్యక్రమాలు చేసేవాడికి హింస రాదు, గంజాయి వ్యాపారం చేసేవాడికి హింస రాదు, నాటు సారా అమ్మేవాడికి అంతకన్నా హింస రాదు. వైన్స్ అనండి, వైన్ షాప్ నడిపేవాడికి హింస రాదు. హింస ఎవరికో తెలుసా? రే నాయనా, గంజాయి దాక్కరా, ఊపిరితిత్తులు పాడైపోతాయి, అర్ధాయిష్తో చచ్చిపోతావు. నీవు మారాలి అంటే నిన్ను మార్చగలిగిన శక్తి యేసు ప్రభు దగ్గర ఉంది. రా, యేసు ప్రభు దగ్గరికి రాని. నీతి మాటలు చెప్పేవాడిని సమాజం హింసిస్తుంది, నీతి లేని కార్యక్రమాలు చేసేవాడిని మాత్రం కుర్చీ మీద కూర్చోబెడుతుంది. ఇది విని నీతిగా బ్రతికే మాకు ఇన్ని హింసలు వస్తున్నాయి. కాబట్టి అసలు మనం నీతిగా బ్రతకపోతే పోలా, బాగుంది కదా. నా నీతి నిమిత్తం బ్రతికేటప్పుడు నీకు ఎదురైన ప్రతి అవమానాన్ని ఆనందంగా ఎంచేవారిగా బ్రతుకుదుముగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మీరు చర్చికి వచ్చినప్పుడు మీకు ఒక హృదయ భారం ఇచ్చాడు. ఏంటి? సేవకు ఒక కుడిభుజంలాగా ఉండాలి. బైబిల్లో అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. మా భార్యాభర్తలను కూడా ఒక అకుల ప్రిస్కిల్లాగా ఉండాలా. మా జార్జ్ అన్న మాకు ఒక పౌలు లాంటివాడు, మా రాజన్న మాకు ఒక పౌలు లాంటివాడు, మా ఇజ్రాయేల్ అన్న మాకు ఒక పౌలు లాంటివాడు. సేవలో మేము కుడిభుజాలుగా ఉండాలా. నేను నా భర్త అని మీరు కుడిభుజాలుగా ఉన్నారు, అట్లాగే ఉంటున్నారు. చర్చికి వచ్చి కొంతమంది, అందరు కాదు, చర్చిలో ఈ బ్యాచ్ కప్పలు 1-2 ఉంటే పెద్ద ఎక్కువ ఉండవు. అసలు ఆ కప్పలను పట్టించుకోవాల్సిన అవసరంలా. వీళ్ళు 24 గంటలు ఆయనతో పాటే ఉంటున్నారు, ఆయనకి ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్పినట్లుగానే ఈయన వింటాడు. జార్జ్ అన్న అంతా ఏమి లేదు, స్టీరింగ్. ఆ మధ్య ఎవరు అన్నారట, పోతే నన్ను అడుగు, దేవుడు నీకు దొరక్కపోతే నా దగ్గరికి రా. హల్లెలూయా. దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో దావీదు సంతోషించాడు. ఆఖరి మాట ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ చరణం. సమయం అయిపోయింది, జస్ట్ క్లుప్తంగా చెప్పి నాతో కలిసి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఆగాగుచన అందరు నా వైపు చూడండి, బహు విలువైన మాట. నాతో కలిసి చెప్పండి, నా దేవా. ఇంకోసారి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అమ్మ, సహజంగా మీ చిత్తం మీకు నెరవేర్చడం సంతోషమా? దేవుని చిత్తం నెరవేర్చడం సంతోషమా? ఇట్టా కూడా కాదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ చిత్తం నెరవేర్చడం మీకు సంతోషమా? మీ భర్త చిత్తం నెరవేర్చడం మీకు సంతోషమా? ఇక ఆయన సంతోషం నెరవేర్చాలి. ఒక మాట, మీ చిత్తం నెరవేర్చడం మీకు సంతోషమా? మీ తల్లిదండ్రుల చిత్తం నెరవేర్చడం మీకు సంతోషమా? తమ్ముళ్ళతో
మీ చిత్తం మీకు జరిగించుకోవటం మీకు సంతోషమా? మీ నాయకుడి చిత్తాన్ని జరిగించడం మీకు సంతోషమా? అంటాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకు ఒక చిత్తం ఉంది కదా అక్క, కృపక్క, మనకు ఒక చిత్తం ఉంది కదా. ఆ చిత్తమే మనల్ని స్థితిమంటలకు జారుస్తుంది. విన్నారు ఈ మాట? దావీదు గారు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట, నా చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు దావీదు సంతోషంగా నెరవేర్చాడట. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్నయ్య మరి దేవుని చిత్తం తెలియాలంటే నాకు ఎక్కడ తెలుస్తుంది? దేవుని చిత్తం అంతా దేవుని ధర్మశాస్త్రంలో నిక్షిప్తం చేయబడి ఉంది. అందుకనే దావీదు అంటాడు, తమ్ముడు ఆ మాట చూపించు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అంటే దేవుని చిత్తం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం ఎక్కడుంది? బైబిల్లో ఉందా? ఎవర్రా మనిషి? ఎక్కడుంది? నా ఆంతర్యంలో ఉంది. నా ఆంతర్యంలో నీ ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని నా స్వయాన్ని సిలువేసి, నా చిత్తాన్ని ప్రక్కన పెట్టి, నా ఆలోచనలు ప్రక్కన పెట్టి నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా. దావీదు, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. అయ్యా 21 సార్లు చంపాలని ఈటీసిరేడు అయ్యా. అభిషేకించబడినాడు అట్టగే ఉంటాడో చెప్పండి? అభిషేకించబడినాడు ఎట్టుంటాడయ్యా? దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఎట్టుంటాడు? చంపుతాడా? సచ్చినోడు బతికిస్తాడైతే మరి ఈడు చంపేవాడైతే ఈడు అభిషేకించబడినోడు కాదు, ఈడు దయ్యం పట్టినోడు. కాబట్టి నేను చంపుతా అని అనలా. వాక్యం ఉంది కదా, 21 సార్లు హత్యాయత్నం చేసిన తన చిత్తాన్ని సెలువేసి దేవుని చిత్తాన్ని సంతోషంగా వెంబడించాడు గనుక లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నాజూకైన మాటలు ఉంటాయా, ఆజ్ఞలు ఉంటాయా? కొంచెం గట్టిగా ఇంకోసారి చెప్పండి. శాసనాలు ఉంటాయా, ఆశీర్వాదపు మాటలు ఉంటాయా? ధర్మశాస్త్రం అంటేనే కదా ఆజ్ఞలు, శాసనాలు. నేను మిమ్మల్ని అడుగుతా, ఏ మనిషి అయినా శాసనాన్ని ఇష్టపడతాడా, ఆజ్ఞలు ఇష్టపడతాడా? మనం ఇష్టపడతామో లేదో ఒక్క మాట చెప్తా. మీరు చర్చికి వచ్చారు, అడావుడిగా బండి పార్క్ చేస్తున్నారు. ఈలోపు ఆ పార్కింగ్ దగ్గర ఉన్న అన్న వచ్చేసి అన్న కొంచెం అటు పక్కకు జరుపన్నా, మీ బండి అటు పక్కకు జరుపన్నా అంటే అబద్ధం ఆడకుండా చెప్పండి. అన్న తప్పకుండానన్నానని వెంటనే జరుపుతారా? మరి ఇందాకేం చేసావు? పెట్టేటప్పుడే చెప్పాలా, పెట్టిన తర్వాతనే వన్స్ ఫిక్స్ అయ్యానా ఫిక్స్ అంతే. బండి జరపమంటేనే ఒక చిన్న పని కాడ మీ అమ్మ పదే ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ముసుకేసుకో సరిగా, ఇప్పుడు వేసుకోవద్దులేరు తల్లి, చర్చికి వచ్చినప్పుడు ముసుకేసుకో అని 10 సార్లు చెప్పనండి. 11వ నీ నెత్తి మీద ముసుకుంటే ఒట్టు. ఎందుకో తెలుసా? మనిషిలో ఉండే మొండితనం అంతా ఇంత కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా? చెప్పేటప్పుడు ప్రేమగా చెప్పాలా, ప్రేమగా చెప్తే వింటా. కోప అంటారా? అనరా? ప్రేమగా చెప్తే వింటా. తల్లిదండ్రులనంత మాత్రాన అంత కోపంగా చెప్తారా? మేమన్నా బానిసలమా? ప్రేమగా చెప్పాలా. శాసనాన్ని ఎవడిష్టపడతాడు? ఆజ్ఞను ఎవడిష్టపడతాడు? అట్లా ఇష్టపడిన వాడే భక్తుడైన దావీదు. 119వ కీర్తనలో ఇలా అంటాడు, చూడండి ఆ మాట. 119వ కీర్తన 44వ చరణం నుంచి 48వ చరణం వరకు. నాతో కలిసి, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించదను, నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. ఏమన్నాడు అంటే దాని అర్థం? నిర్బంధం అంటే భయమా? నీకు తెలుగు రాకపోతే మౌనంగా ఉండరు తల్లి, దాన్ని కూని చేయకు. నిర్బంధం అంటే బలవంతంగా కాదు, నువ్వు చేయాల్సిందే, నువ్వు చేస్తేనే. బలవంతంగా నేను చేయను. నా దేవుని ఆజ్ఞ స్వేచ్ఛాపూర్వకంగా నేను నెరవేరుస్తా.
ఇప్పుడు మీ ఇద్దరిని పిలిచి, ఏమా అక్కతో నీకు సమాధానం లేదట కదా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే సమాధాన పడాలని దేవుడు చెప్పాడు కదా, తప్పు ఒప్పు ఎవరిదో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి అక్కతో సమాధానపడు, అక్కతో సమాధానపడు అని 3 సార్లు చెప్తే నేను సమాధానం పడను. నేనేం తప్పు చేశానండి? తప్పు ఒప్పులు ఎవరో తర్వాత ముందెళ్ళి సమాధానపడు అని అంటే అప్పుడు బలవంతంగా అసలు ఈ పాస్టర్ గారికి న్యాయమే అనండి ఏదో అనండి అసలు ఈయనకి న్యాయమే లేదు, తప్పు ఆవిడదైతే నన్ను క్షమాపణ అడుగుతారా, నన్ను క్షమాపణ అడగమంటారా? ఇదేవి నీతి? పెద్దోళ్ళు ఇంతే ఉంటారా? బలవంతంగా వెళ్ళి నువ్వు సమాధాన పడటం కాదు, సమాధాన పడేటప్పుడు కూడా సంతోషంగా సమాధానపడు. ఎందుకు సంతోషంగా ఉండాలో తెలుసా? నా దేవుని ఆజ్ఞ నేను నెరవేరుస్తున్నా, నా దేవుని మాట నేను నెరవేరుస్తున్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి అట్లా అంటాడు, తమ్ముడు చూడు, నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. ఏవి ప్రియం? దేవుడు నిన్ను దీవించుగాక. ఇది ఆజ్ఞ, ఆశీర్వాదమా? దావీదుకి ఏది ప్రియమట? చెప్పాలి. దావీదుకి ఏది ప్రియమట? దావీదుకు ఆశీర్వాదపు వాక్కు ప్రియమే, దానికంటే మించి దేవుని ఆజ్ఞలను నేను ప్రియంగా ఎంచుతున్నాను. 48లో అంటాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను, నీ కట్టడలను నీ ఆజ్ఞలు నాకు ప్రియం, నాకు ప్రియంగానున్న నీ ఆజ్ఞల తట్టు ఏమెత్తుతాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసాయా? అయ్యా, ఆజ్ఞ నెరవేర్చాలనే ఆశ నాకుంది, నెరవేర్చే సామర్థ్యం నాకు లేదు, నేను నిస్సహాయుడను. చేతులు ఎప్పుడు ఎత్తుతారు? ఇప్పుడు మునిగిపోయి ఆఖరి క్షణాల్లో ఏం చేస్తారు? హెల్ప్లెస్, నేనేమి చేయలేను, నిస్సహాయుడని చేతులు ఎత్తుతారే. నీ ఆజ్ఞ నాకు ప్రియంగా ఉంది కానీ పాటించే సామర్థ్యం నాకు లేదు, పాటించే సామర్థ్యం నాకు దయచేయవా అని దేవుని వైపు దావీదు చేతులెత్తేవాడట. అందుకనే బైబిల్లో ఎవ్వరికి దొరకని దైవ దర్శనం దావీదుకు దొరికింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా మనం బ్రతికితే, ఇప్పుడు నేను చెప్పే కదా, అలా మనం బ్రతికితే యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందము. తమ్ముడు 9వ వచనం కూడా చూపించు. రైట్, నాతో కలిసి చెప్పండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. ఎట్లా వస్తారట సియోనుకి? చెప్పాలి. సియోను అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏముంది? ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వాక్య ధ్యానం ఉంది, పరిశుద్ధంగా బ్రతికే జీవితం ఉంది. ఈ సియోన్ అనే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చారట? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. 10వ వచనం, వారి తలల మీద నిత్యానందం ఉండును. ఎందుకు నిత్యానందం ఉంటుందయ్యి అంటే వారు ఆనంద సంతోషము గలవారై. ఎట్లా వచ్చారు సియోనుకి? ఆనంద సంతోషము గలవారై సియోనుకు వచ్చారు గనుక వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నేను ముగిస్తున్నా. దేవుని నీతిని నెరవేర్చేటప్పుడు సంతోషంగా నెరవేర్చు.
ప్రార్థన చేసేటప్పుడు భారంగా ప్రార్థన చేయొద్దు. బాధ్యతతో కూడా ప్రార్థన చేయటం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించటం ఇది భాగ్యం. వాక్యానుసారంగా బ్రతకటం ఇది భాగ్యం. దాన్ని భాగ్యంగా ఎంచు. దైవ చిత్తాన్ని నువ్వు సంతోషంగా నెరవేరిస్తే దేవుడు ఆ ప్రజలను దర్శించటం ప్రారంభిస్తాడు. సమూయేలును దేవుడు ఎందుకు దర్శించాడు? దైవ చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు గనుక. అబ్రహాముకు దైవ దర్శనం ఎందుకు కలిగింది? దేవుని చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు గనుక. నీతిని అనుసరించడం కాదు, ఎవరు సంతోషంగా నీతిని అనుసరిస్తారో వారికి దైవ దర్శనం కలుగుతుంది. అలాంటి దైవ దర్శనం పొందుకున్న వ్యక్తులుగా దేవుడు మన ఒక్కొక్కరిని స్థిరపరచునుగా.